స్వాగతం. సిరికొండలో ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. సిరికొండ మండలంలో గురువారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సిరికొండ మండల కేంద్రంలో వివిధ మండపాలలో కొలువైన దేవి విగ్రహాలు, పోలీస్ స్టేషన్ బైపాస్లో 1, కనగందులవాడలో 2 దేవి విగ్రహాలు, పెద్ద హనుమాన్ టెంపుల్, చిన్న హనుమాన్ టెంపుల్, సుంకం శ్రీనివాస్ ఇంటి వద్ద మరియు అలాగే జీసస్ బాయ్ యూత్ నెహ్రూ గల్లీ వద్ద, అంబేద్కర్ యూత్ వాడల కొలువైన దేవి విగ్రహాలు. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రికా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అభిషేకం, అలంకరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం వంటి ప్రత్యేక పూజలు బ్రాహ్మణ పురోహితులైన శ్రీకాంత్ శర్మ పంతులు, దండాల నాగరాజ్ పంతుల ఆధ్వర్యంలో పూజలు అందుకుంటున్న అమ్మవారు మహిళలు కుంకుమార్చన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 19 సంవత్సరాలుగా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ చిన్న హనుమాన్ టెంపుల్ సభ్యులు మాజీ సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి తెలిపారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలతో పూజలు నిర్వహించబడతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. बोलो दुर्गा माता की जय, दुर्गा माता की जय, बोलो 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 दुर्गा माता की जय। బాబును दुर्गा माता की जय, जय बोलो दुर्गा माता की जय, इतना सेतला हां बोलो दुर्गा माता की जय, नाने जय 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 बोलो दुर्गा माता की जय, जय बोलो संतोष माता की जय, जय बोलो अम्बा माता की जय। विनय बाबू హైదరాబాద్ బొమ్మలు వచ్చినాయా? హైదరాబాద్ బొమ్మలు కామెడీ మేడీ మధ్య తాగినవి అన్ని అనుకోవాలి. అంతే స్టేట్ జై భవానీ, జై భవానీ, జై భవానీ. ఉత్సవాల్లో భాగంగా ఈ గోలన్మాన్ భజన భక్తులు మరియు కమిటీ వాళ్ళందరూ మరియు భక్తులందరి సహాయ సహకారాలతో ఇక్కడ
19వ వార్షికోత్సవము చేయుచున్నాము. ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ గల్లీకి ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళి కూడా అందరు వచ్చి వారి సహాయ సహకారాలు అందిస్తారు. వారందరికీ మరి ఈ దేవి ఈ భక్తులందరికీ ధన్యవాదాలు. ఇలాగే ఇంకా కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ళ దాకా కూడా కొనసాగించాలని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి దుర్గామాత కాడ దగ్గర కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేయించి మరి ఈ లాస్ట్ కూడా అందరూ శాంతియుతంగా సమన్వయంతో కార్యక్రమాలు చేసుకోవాలని, కోపతాపాలుంటే పక్కన పెట్టి శాంతియుతంగా అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవాలని కోరుకుంటూ, మరియు దుర్గాదేవి భక్తులందరికీ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దుర్గా మాతాకి, దుర్గా మాతాకి. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.